370 కోట్లే కాకుండా వేరే డిపార్ట్మెంట్స్ ద్వారా కూడా దాదాపు 35 కోట్ల రూపాయలు ఈ సాక్షి పేపర్కి ఇవ్వటం జరిగింది అధ్యక్ష. ఇది వివిధ కలెక్టర్లు వాళ్ళందరూ కూడా 32 కోట్ల 75 లక్షలు, అంటే మొత్తం దాదాపు 400 కోట్ల రూపాయలు ఈ ఒక్క పత్రికే ఇచ్చారు అధ్యక్ష. 371 32 అంటే 403 కోట్ల రూపాయలని ఈ ఒక్క పత్రికే ఇచ్చారు 5 సంవత్సరాల్లో. అన్ని పత్రికలకు కలిపి దీంతో పాటు సమానంగా సర్క్యులేషన్ ఉన్నాయి, దీనికంటే ఎక్కువ సర్క్యులేషన్స్ ఉన్నాయి, నేషనల్ మీడియా ఉంది, అందరికి కల్పించింది మాత్రం 488 కోట్లు మాత్రమే. కాబట్టి పక్షపాత ధోరణి చాలా స్పష్టంగా అర్థమవుతుంది అధ్యక్ష. కాకపోతే అది చేయటానికి ఈ జీవోని అడ్డం పెట్టుకుని చేశారని చెప్పేసి ఉద్దేశం తప్పితే పక్షపాత ధోరణి లేదని చెప్పడానికి నేను ప్రయత్నం చేయట్లేదు అధ్యక్ష. తప్పకోకుండా ఏదైతే చేశారో అంటే కొన్ని నేను డిపార్ట్మెంట్లో కూడా ఎంక్వైరీ చేస్తే ఏంటంటే కొన్ని పత్రికలు పేమెంట్లు రావట్లేదని చెప్పేసి వాళ్ళు అడ్వర్టైజ్మెంట్స్ తీసుకుంటాం కూడా మానేశారని చెప్పేసి కూడా నాకు సమాచారం ఉంది అధ్యక్ష. ప్రత్యేకంగా ఈనాడు ఏదైతే ఉందో వాళ్ళకి చాలా పేమెంట్లు చాలా డ్యూస్ ఉన్నాయి, ఆ డీటెయిల్స్ కూడా ఇచ్చాము. ఆ పేమెంట్స్ రాకపోవటం మూలంగా వాళ్ళు అసలు ఈ అడ్వర్టైజ్మెంట్స్ తీసుకుంటాం కూడా ఆపేశారని చెప్పారు అధ్యక్ష. సో కాబట్టి దీంట్లో జరిగింది, తప్పకుండా దీంట్లో ఎంక్వైరీ చేస్తాం అధ్యక్ష. దాంట్లో ఎటువంటి తర్వాత పత్రికల్లో వీటిలో పక్షపాత ధోరణి చాలా స్పష్టంగా కనపడుతుంది. కాబట్టి దాని మీద తప్పకుండా చర్య తీసుకుంటాం. ఏదైతే ఈ జీవో ఏదైతే అన్నిటికీ ఇవ్వాలని చెప్పేసి ఇది సెక్రటేరియట్స్ అన్నిటికీ ఇవ్వాలని ఏదైతే ఉందో అవన్నీ కూడా ఈ డిపార్ట్మెంట్కి సంబంధం లేదు అధ్యక్ష. వేరే శాఖ సాక్షి పేపర్ సచివాలయాల్లో కొనాలి అన్న జీవో ఏదైతే ఇచ్చారో ఈ శాఖ ఇవ్వలేదు అధ్యక్ష. అదేవిధంగా డిజిటల్ కార్పొరేషన్ కూడా ఐఎన్పిఆర్ పరిధిలోకి రాదు అధ్యక్ష. కాబట్టి ఈ మొత్తం మీద ఏదైతే మీరు హౌస్ కమిటీ అంటున్నారో తర్వాత తప్పకుండా ప్రభుత్వం మీతో సంప్రదించి వేయటానికి మేము వెనకాల ఆడాల్సిన అవసరం మాకు లేదు అధ్యక్ష. తప్పకుండా దీంట్లో ఏదైతే జరిగిందో దాని మీద తప్పకుండా చర్యలు తీసుకుంటాం. దీంట్లో పక్షపాత ధోరణి ఉంటే అందరి అధికారుల మీద కూడా చర్యలు తీసుకుంటాం. ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడి చీఫ్ సెక్రటరీ గారితో మాట్లాడి అధికారులు రిలీవ్ చేయకోకుండా కూడా చర్యలు తీసుకుంటాం అధ్యక్ష. ఇందులో మనకున్న సమాచారం ప్రకారం సాధారణంగా మనందరికీ తెలిసిందే అధ్యక్ష, లార్జెస్ట్ సర్క్యులేటెడ్ పేపరు ఈనాడు. ఈనాడుకి ఎంత ఇచ్చారు అధ్యక్ష? 190 కోట్లు. సాక్షి పేపర్కి ఎంత ఇచ్చారు అధ్యక్ష? 293 కోట్లు. అదే ఆంధ్రజ్యోతి సర్క్యులేషన్ మనందరికీ తెలిసిందే, కేవలం 21 లక్షలు ఇచ్చారు అధ్యక్ష. కేవలం 21 లక్షలు 5 సంవత్సరాల పాటు 21 లక్షలు ఇచ్చారంటే పోనీ ఆడిట్ బ్యూరో ప్రకారం ఏమైనా చేశారా అంటే ఆంధ్రప్రభకి 14.5 కోట్లు, వార్తా పేపర్కి 13.71 కోట్లు, ప్రజాశక్తికి 11.11 కోట్లు, హిందూ పేపర్కి 41.5 కోట్లు, న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్కి 30.3 కోట్లు, డెక్కన్ క్రానికల్కి 40.5 కోట్లు, హ్యాన్స్ ఇండియా 7 కోట్లు, పైనీర్ 9 కోట్లు. ఇందులో తెలంగాణలో సర్క్యులేషన్లో ఉన్న పేపర్లకు డబ్బులు ఇచ్చారు. ఇప్పుడు మనం అర్థం కావాల్సిన అంశం ఏంటంటే అధ్యక్ష, సాక్షికి నంబర్ 1 స్థానం కల్పించి ఇచ్చారు. పోనీ ఏబీసీ రిపోర్ట్ కానీ మీరు తీసుకుంటే డీటెయిల్స్ తీసుకుంటే ఈరోజు కూడా ఈనాడే ఉంది. మరి ఈనాడుకి ఎందుకు తక్కువ ఇచ్చారు? సర్క్యులేషన్లో 3వ స్థానంలో ఉన్న ఆంధ్రజ్యోతికి 21 లక్షలు ఎందుకు ఇచ్చారు? ఇది పెద్ద కుంభకోణం అధ్యక్ష, పెద్ద ఇది. జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి నవమోసాలకి ఇది అదనంగా 10వ మోసం అధ్యక్ష. ఇది రాష్ట్రంలో 5 సంవత్సరాలు మీడియాను అడ్డం పెట్టుకుని చేయనటువంటి పాపం లేదు అధ్యక్ష. సహజంగా ఏ పత్రికలైనా గతగా ప్రభుత్వాలు తీసుకున్నటువంటి నిర్ణయాలని విమర్శించకుండా ఈ ప్రభుత్వాలు తీసుకుంటున్నటువంటి వార్తలను మాత్రమే ప్రచురించుకునే ఒక పద్ధతి ఉంటే, జగన్మోహన్ రెడ్డి తన పత్రికని కేవలం అప్పుడున్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వాన్ని, ప్రతిపక్షంలో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వాన్ని విమర్శించడానికి తప్ప ఇంకొక దానికి వాడుకున్నటువంటి సందర్భం లేదు అధ్యక్ష. అయితే గౌరవ సభ్యులు ఆనంద్ బాబు గారు చాలా విషయాలు సభ ముందు తీసుకొచ్చారు. ముఖ్యంగా ఏంటంటే అధ్యక్ష, సచివాలయాలకి ఖచ్చితంగా సాక్షి పేపర్ కొనాలని కొన్ని డైరెక్షన్స్ ఇవ్వటం, ప్రతి వాలంటీర్ కూడా ప్రభుత్వం సొమ్ము 200 రూపాయలు ఇచ్చి సాక్షి పేపర్ను మాత్రమే కొని సర్క్యులేట్ చేసుకునే విధంగా కొన్ని కార్యక్రమాలు చేయటం, కేవలం వాళ్ళ పార్టీ కార్యక్రమాలని విస్తృతంగా ప్రచారం చేసుకోవటం కోసం పత్రికలను వాడుకోవటం,
మరీ ముఖ్యంగా మీడియా మీద కొన్ని ఆంక్షలు ఉండాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. ఎందుకంటే వాళ్ళకు సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు వ్యక్తిత్వ హననం కూడా చేస్తూ కూడా చేసినటువంటి కార్యక్రమాలు కూడా మనం గత 5 సంవత్సరాలు చూసాం అధ్యక్ష. అందుకని దయించి తమరి ద్వారా మంత్రి గారికి మేము కోరుకునేది ఏంటంటే ఖచ్చితంగా దీని మీద హౌస్ కమిటీ వేసి విచారణ జరిపి రెవెన్యూ రికవరీ కూడా చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందనేది ప్రగాఢంగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నమ్ముతున్నటువంటి అంశం అధ్యక్ష.